అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి. మేషరాశి వారికి జూలై 4వ తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదండి. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు అలాగే వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారికి చాలా మంచి దృఢ సంకల్పంతో ఉంటారండి. వీరు ఏ పని అనుకున్నా కానీ చాలా నిక్కచ్చిగా చేస్తూ ఉంటారు. వీరు చాలా సంకల్పం కలిగిన వారు. అలాగే పెద్దల పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారనమాట. అంటే కుటుంబ విషయానికి వస్తే చాలా చక్కగా వారందరితో కూడా సమతుల్యమైనటువంటి ప్రేమను పంచుతూ, గౌరవాన్ని పంచుతూ వద్దిగ్గా ఉంటారనమాట. అలాగే సమాజంలో కూడా వీరికి ఉన్నతమైనటువంటి మర్యాద ఉంటుంది. అలాగే వీరికి ఏదైనా కానీ ఊరికే కోపం అయితే రాదు కదా, ఒక దానికంటూ ఒక అర్థం అయితే ఉంటుందండి. అంటే ఏ విషయానైనా కానీ 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత వీరికి కోపం వస్తుంది. ఆ కోపం కూడా ఎక్కువసేపు అయితే నిలబడదు. కోపానికి తగినటువంటి కారణం అయితే తప్పకుండా ఉంటుంది. ఇక అలాగే వీరి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగిన వారికి కూడా లేదని చెప్పకుండా వారికి తగ్గ సహాయం అయితే కష్టాల నుండి బయటపడడానికి మంచి మనస్తత్వం కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరి మనస్తత్వం ఈ విధంగా ఉంటుందండి. వీరిని శక్తిని మించి ఏదైనా కానీ సహాయం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా, అలాగే మంచి మనస్తత్వం, సున్నితమైనటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే వీరిని చూడడానికి కూడా గంభీరంగా ఉన్నప్పటికి కూడా చూసేందుకు మాత్రం గర్వంగా, గంభీరంగా కనిపించినప్పటికీ చాలా స్మూత్గా ఉంటారు. ఇక ఎవరైనా మాట్లాడిస్తేనే మాట్లాడతారు, లేదంటే వీరు పని ఏంటో వీరు చేసుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే చాలా తెలివైన వారు. వీరిని కదిలిస్తే మాత్రము వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఎదుటివారి మాట తీరు ఎలా ఉంటే అలా తెలివిగా అయితే వీరు జవాబు అనేది ఇస్తూ ఉంటారు. ఏ పాయింట్ ఎలా మాట్లాడి ఎదుటివారు నోరు మూసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇక అలాగే వీరిని మాత్రం తక్కువగా అంచనా మాత్రం ఎవరైనా వేస్తే మాత్రము వారికి చుక్కలు చూపిస్తారని చెప్పుకోవచ్చు. అంటే వీరిని తక్కువగా ఎవరు కూడా అంచనా వేయలేరనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా వీరి ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందో ఎవరు కూడా తెలియకుండా ఉంటుంది. చాలా తెలివిగా, చాకచక్యంగా ఉంటారు. ఏ పనైనా కానీ సాధించాలనుకుంటే మాత్రము ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించరు. అంత ఆసక్తిగా ఉంటారనమాట. అంతే పట్టుదలగా కూడా ఉంటారు. అంతే ఒక పనిని పూర్తిగా చేయించేంత నిద్ర కూడా పోరు. వీరి యొక్క పనితీరు కానీ, మాట తీరు కానీ ఈ విధంగా ఉంటుంది. అంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటారు. ఇక వీరు ఏదైనా కానీ అంటే ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసుకుంటే, లేదంటే 10 మందికి ఖచ్చితంగా చెప్పుకునే విధంగా చేస్తారండి. అంత అద్భుతంగా ఉంటుంది వీరి పనితీరు. అలాగే వీరు ఉండేటువంటి స్పెషల్ క్వాలిటీ కూడా వీరు ధరించేటువంటి బట్టలు కూడా ఎదుటి వారిని ఆకర్షించేలా ఉంటాయి. మంచిగా చాలా చక్కగా హుందాగా ఉంటారు. అలాగే ఈ భూమి మీద తినడానికి దుస్తులు అలాగే తిండి ఉంటే చాలు కదా అన్నట్లుగా వీరి ప్రవర్తన అయితే ఉంటుందన్నమాట. చక్కగా నలుగురిలో హుందాగా ఉండాలి అందుకు వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక అలాగే ఈ రాశి వారు ఎంత డబ్బులైనా కానీ పోగేసి ఆ అవసరాలకు, బట్టలకు ఎక్కువగా డబ్బులు కూడా పెట్టేస్తూ ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా వీరి పనుల్లో అన్నీ కూడా రేపటి రోజున విశ్రాంతి తీసుకుంటారు. వీరి పనులు సాగినప్పుడు కూడా చాలా సాఫీగా సాగిపోతాయి, కొనసాగిస్తారు కూడా. పనులు అయితే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పనులు కూడా చాకచక్యంతో ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్త పడి కుటుంబ సభ్యులను కలుసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వీరి చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ అనుకున్నటువంటి ఎవరైనా వ్యక్తులు అనుకున్నటువంటి వాళ్ళతో వీరికి కొంచెం శత్రుభావం కూడా ఎక్కువగానే ఉంటుందని కనిపిస్తుంది. అలాగే ఎందుకంటే పెరిగే శత్రువుతో వీరు బాగా డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, లేదంటే చూసేందుకు చాలా హుందాగా, అందంగా ఉంటారని చెప్పి మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారని చెప్పేసి వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుందని, 3 పూలు 6 కాయలుగా ఉందని చెప్పి ఎదుటివారు ఈర్ష్యాభావంతో ఉంటారు. అలాగే నరదృష్టి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ నరదృష్టి, నరఘోష కారణంగా కూడా ఈ రాశి వారికి తరచుగా కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావటము ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చండి. ఇక వీరిని చూసి కొంతమంది ఈర్ష్యాభావంతో ఎవరికో కాదండి, కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, లేదా బంధువర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఇలా ఎవరైనా ఇరువర్గం అంటే ఇరుగు పొరుగు వర్గం వీళ్ళని చూసి కుళ్ళుకునేటువంటి విధంగా మెయింటెనెన్స్ అలా ఉంటుందన్నమాట. ఈ రాశి వారు రేపటి రోజున ఏమిటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం మీకైతే నరదృష్టి కూడా ఎక్కువగా పోయించడం అవకాశం ఉంది కనుక దానివల్ల మీరు ఒత్తిడిలో ఉండడం, అసౌకర్యంగా ఫీల్ అవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం అంటే మీ మీద మీరు కొంచెం కళ్ళు ఉప్పుతో కానీ, లేదంటే ఉప్పు ఆవాలతో కానీ, ఎర్రటి నీళ్ళతో కానీ దిష్టి చేసుకోవడం వల్ల మంచిదండి. రేపటి రోజున అలాగే ఎలాగోలాగా రేపటి రోజున చక్కగా మీరు ఉప్పుతో దిష్టి చేసుకొని, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రేపటి రోజు మీరు తప్పకుండా సాయంకాలం వేళ మీరు ఉప్పు ఆవాలతో దిష్టి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకోవడమో, దర్శించుకోవడమో చేయండి. ఆ ఎర్రని నీళ్ళను కూడా మీపై చుట్టూ తిప్పేసుకొని పడేయండి. ఇక అలాగే మీరు రేపటి రోజున ఆదిత్య స్తోత్రం చదువుకోవడం వల్ల కూడా మీకు సూర్యనారాయణ యొక్క అనుగ్రహం అనేది స్పష్టంగా వస్తుందండి. ఇంకా అలాగే దైవబలం కూడా మీకు ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అనుకున్న వంటి మీ సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండండి. ఇష్టదైవాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉండటం వల్ల మీకు వచ్చినటువంటి చిన్నపాటి ఆటంకాలైన సమస్యలైనా కానీ ఏవైనా కానీ మీ నుండి దూరం అవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. మీరు ఈ విధంగా ఎక్కువగా చేస్తూ ఉంటే మీ మీద దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందండి. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి కానీ, నరఘోష కానీ ఏమి చేయలేవు అని చెప్పి మాత్రం తెలుసుకోవాలి. ఇక ఈ రాశి వారు రేపటి రోజు వినబోతున్న మరికొన్ని శుభవార్తల విషయానికి వస్తే కనుక చక్కగా రేపటి రోజు మీరు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మీరు ఏమిటంటే కనుక కొన్ని శుభవార్తలను దగ్గరకు వచ్చి మీరు వినాలి, ఇంకా సేపట్లో మేము ఆ శుభవార్తను వినబోతున్నాం అనే సమయానికి అది మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అంటే మీ నుండి కాబట్టి ఆ విషయంలో ఏంటంటే కొంచెం మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు వినబోయేటువంటి శుభవార్తలు అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క శుభవార్తలు మీ చెవిన పడకుండా చేస్తారని చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు చేస్తున్నటువంటి పనిని ఎవరితో కూడా చెప్పుకోకుండా అలాగే అవకాశం అనేది తిరిగి వారి చేతిలో వెళ్ళిపోకుండా, వారి ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ కూడా మీకు లేకుండా ఆ అదృష్టాన్ని మీకు దక్కకుండా చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు వెనకాడడం లేదని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరితో కూడా మీరు వినేంత వరకు అంటే మీ యొక్క పూర్తి యొక్క విషయం తెలిసేంత వరకు ఎవరితో కూడా మీరు ఆ పనిని షేర్ చేసుకోకండి. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ సమయంలో అయినా కానీ అంటే ఏ వ్యక్తుల ద్వారా అయినా కానీ మీరు చక్కని రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారి బాగుపడుతున్నారంటే ఆ బాగును చూసి ఏడ్చేవాళ్ళే తప్ప మనం కూడా అనుకున్న బాగుపడతాంలే అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరు కూడా ఈ రోజులో లేరని చెప్పుకోవాలి. కాబట్టి నిజాన్ని మీరు తెలుసుకొని ఆలస్యం చేయకుండా మీరైతే మంచిగా మీరు వినబోతున్న శుభవార్తల గురించి తెలుసుకుందాము. మీరు మొట్టమొదటి శుభవార్త సొంత ఇల్లు మీకు నచ్చినట్టు కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అని చెప్పేసి ఉంటారు కదండి. ఆ స్థలం అనేది మీకు అంటే మీరు నిర్ణయించుకోండి రేట్ కంటే కూడా ఎక్కువగా ఆ స్థలం అనేది మీ యొక్క అంటే మీరు ఊహించిన విధంగా ధరలు పెరిగిపోతాయి అన్నమాట. అలాగే మీరు చేయబడేటువంటి ప్రతి పనిలో అంటే ఒక ప్రాపర్టీ అయితే కానీ లేదంటే స్థలం కానీ ఇల్లు కానీ ఇలా ఏదైనా కానీ మీరు ఊహించిన దానికంటే కూడా దాన్ని ఎక్కువ ధరలకు చెప్పడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారు. అలాగే కొన్ని పనుల్లో మీరైతే బిజీ గడుపుతారండి. ఇక మరొక శుభవార్త ఏంటంటే కనుక ఈ రాశివారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా రేపటి రోజున వివాహానికి సంబంధించిన కొన్ని చర్చలు అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశ భాగ్యం అనేది రేపటి రోజున మీకు తప్పకుండా రాసి పెట్టుంది. కాబట్టి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. అలాగే మీరు ఖచ్చితంగా ఇంకా ఎవరైతే మీరు మెచ్చినటువంటి అర్ధాంగో లేదంటే భర్తో ఇలా ఎవరైతే మీరు పొందాలని చెప్పి చాలా రోజుల నుండి ఆ యొక్క మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మీ జాతక ఫలితాలు తగినటువంటి చదువులను మీకు చక్కగా మీరు ఎంచుకోగలుగుతారు. ఇక భూమి మీద మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కూడా ఉండాల్సిందే కదండి. అలాగే ఆరోగ్యం కూడా తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఇది చాలా అవసరం. కాబట్టి రేపటి రోజున మీకు ఆరోగ్యం అనేది పూర్తిగా సహకరిస్తుంది. మీ శరీరం చాలా చక్కగా మీకు ఉత్సాహభరితంగా ఉండడానికి కూడా మీరు క్రీడలో పాల్గొనడము, ఆధ్యాత్మిక పరంగా యోగా లాంటివి చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు, డిప్రెషన్స్ లాంటివన్నీ కూడా ఏవి కూడా మీకు దూరం అంటే మిమ్మల్ని తగని కూడా అవకాశం లేకుండా మీ నుండి పూర్తిగా దూరం అవుతాయి. ఇక మీరు ఆరోగ్య సమస్యలు బయటపడతారని చెప్పుకోవాలి. ఈ విధంగా అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయండి. అంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక మంచి శుభవార్త కదండి. ఆరోగ్యంగా మన యొక్క శరీరం అనేది మనకు సహకరించడం అనేది ఒక మనం అదృష్టంగానే భావించాలి. అలాగే రేపటి రోజు మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే ఆ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశం అయితే ఉద్యోగ యోగం అయితే మీ జాతక ఫలితాల్లో రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్స్ అయితే ఎవరైతే రావడంతో పాటు శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకైతే
వచ్చినటువంటి శుభవార్తలు అయితే రేపటి రోజున రాబోతున్నాయి, వినబోతున్నారని చెప్పుకోవాలి కూడా. ఇది కూడా మంచి శుభవార్త కదండి. ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు కూడా మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రాశివారు రేపటి రోజున సూర్య నమస్కారాలు ప్రతిరోజు కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మన మనసు చాలా తేలిగ్గా పడుతుంది, మనసుకు కూడా ప్రశాంతత అయితే లభిస్తుందండి. మరి తెలుసుగా అండి మేషరాశి జాతక ఫలితాలు. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.